విష్ణువు అంటే యజ్ఞస్వరూపుడు. ఇది ప్రధానమైన మరొక కోణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తర్వాత విష్ణు సహస్రంలోకి వెళ్ళాలి. మొదటిది సర్వదేవతాత్మకుడుగా దర్శించడం ఒకటి, రెండవది విష్ణువు యజ్ఞస్వరూపుడు. అందుకే యజ్ఞ సంబంధమైన నామములు మొదటి నుంచి మనకు కనబడుతుంటాయి అనేక చోట్ల. మూడవ నామంలోనే వషట్కార అంటే యజ్ఞస్వరూప అని అర్థం. ఇంకా తర్వాత యజ్ఞయుజ్జో మహిజ్ఞశ్చ క్రతుసత్రం శతాంగతి అనే మాట ఉన్నది. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని చెప్తున్నారు. ప్రసిద్ధిగా వేదములో యజ్ఞో వై విష్ణు అని ఉన్నది. యజ్ఞమే విష్ణువు అని, అది యజ్ఞేశ అచ్యుత గోవింద అని. యజ్ఞమే విష్ణుస్వరూపం కనుక ఇదంతా విష్ణు శాస్త్రం అంతా కలిపి ఒక మహాయజ్ఞస్వరూపం. యజ్ఞరూపుడైన విష్ణువుని మనం నామములతో ఉపాసన చేస్తున్నాం కనుక ఎన్ని రకాల యజ్ఞములు శాస్త్రములు చెప్పాయో అన్ని యజ్ఞములు చేసిన ఫలితం యజ్ఞరూపుడైన యజ్ఞేశ్వరుడైనటువంటి అచ్యుతుని స్మరించడం వల్ల లభిస్తున్నది ఇక్కడ. అందుకే ఇది యజ్ఞస్వరూపంగా కూడా మనం దర్శిస్తున్నాం. మూడవది, వేదమునందు పరమాత్మ రెండు రూపములుగా ఉంటాడు. ఒకటి కర్మకాండ, ఇంకోటి జ్ఞానకాండ. జ్ఞానకాండనందు బ్రహ్మముగా చెప్పబడుతుంటాడు, కర్మకాండ యందు ధర్మము యజ్ఞము రూపముతో చెప్పబడుతుంటాడు. కానీ యజ్ఞరూపుడుగా కర్మకాండలో చెప్తున్నాం, బ్రహ్మముగా అంతర్యామిగా ఆత్మగా జ్ఞానకాండలో చెప్పబడుతున్నది. అలా ఆత్మగా బ్రహ్మముగా చెప్పే నామాలు కూడా ఇందులో ఉన్నాయి. యజ్ఞపరమైన నామాలు ఉన్నాయి కనుక యజ్ఞోవే విష్ణువు యజ్ఞస్వరూపం ఉంది. రెండవది ఆత్మరూపుడైన బ్రహ్మముగా ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మముగా కూడా చెప్పబడుతున్నాడు. ఇవన్నీ కలిపితే ఏకం దైవతం ప్రతిపాదన చేస్తుంది. అందుకే భగవత్పాదుల వారు ఎన్నో శ్లోకాలు ఇక్కడ చెప్పినప్పటికీ కొన్నైనా మనం విందాం. ఒక్క చోట ఇన్ని వాక్యాలు సమీకరించగలిగే శక్తి మనకు లేదు. భగవత్పాదుల వారు అవన్నీ చేశారు. ఒక్కొక్కటి ఏకశబ్దం ఎక్కడెక్కడున్నది అనేది వేదము, ఉపనిషత్తు, అదేవిధంగా పురాణములు, ఇతర శాస్త్రములు కూడా చెప్తూ ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అనేటువంటి ఉపనిషద్వాక్యాన్ని మొదట ఉటంకించారు. ఉన్నది ఒకడే దేవుడు. దేవుడు అంటే స్వయం ప్రకాశ అని అర్థం. ఇక్కడ స్వయంగా ప్రకాశించువాడు అంటే పరమాత్మయే, ఇంకెవరు. అందుకని దేవతల్లో ఒకడు కాదు, దేవత అంటేనైన స్వయం ప్రకాశకుడు. అంటే ప్రకాశం అంటే చైతన్యము, నిన్ననే చెప్పాం. అని స్వయం చైతన్య రూపుడు. ఆయన వల్ల విశ్వంలన్నిటికీ చైతన్యం లభిస్తోంది కనుక ఏకో దేవ. ఎక్కడున్నాడైనా సర్వభూతేషు గూఢ, సర్వభూతముల యందు రహస్యముగా ఉన్నాడు. ఈ రహస్యం ఎలాంటిదంటే పాలలో వెన్నవలే అని భావించవచ్చు. పాలలో వెన్నవలే కనబడకపోయినా అందులో ఎలా ఉన్నదో. పైగా వెన్నని ఎందుకు చెప్పారంటే సార వస్తువు అది, అది సారం. అలాగే మన అసలు సారం విష్ణువు. ఈ దేహము సారమా, ప్రాణము సారమా, ఇంద్రియాలు సారమా, మనస్సు సారమా, ఇవేమీ సారము కావు. ఇవి సారం అనిపించడానికి కారణం అసలు సార వస్తువు లోపల ఉంది. అది ఆత్మరూపుడైన భగవానుడు. ఆయనే ఇందులో ప్రతిపాద్య వస్తువు. ఆత్మరూపుడైనటువంటి భగవాన్ని చెప్తున్నారు. అని ఏకో దేవ సర్వభూతేషు గూఢ, సర్వభూతముల యందు ఉన్నాడు. సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వభూతాంతరాత్మ, ఆయనే కర్మాధ్యక్ష, కర్మలకు అధ్యక్షుడైనవాడు. అధ్యక్షుడంటే ఉండి గమనించువాడు. మనం చేసే ప్రతి కర్మలని శక్తినిస్తూ అక్కడే అధివసిస్తూ వాటిని గమనించేవాడు గనక కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ ఈ ఉపనిషద్వాక్యాన్ని చెప్పారు. అదేవిధంగా ఆయన గురించి ఏకం ఏవ అద్వితీయమని ఛాందోగ్యోపనిషత్తుల మంత్రం. బ్రహ్మం గురించి చెప్పినప్పుడు ఏం చెప్పింది వేదం? ఏకం ఉన్న ఒకటే. ఒకటని చెప్పడమే కాదు, ఏవ, ఏవ అంటే మాత్రమే, ఒకటి మాత్రమే అంటే ఒకటండి మరొకటి ఉందండి అని నువ్వు రెండోది అనకుండా ఒకటి మాత్రమే అంటూ అద్వితీయమని మూడో మాట చెప్పారు ఇక్కడ. ఏమని? రెండవది లేదు అని. అంటే ఏకత్వాన్ని ఎంత ప్రతిపాదన చేస్తాం చూడండి వేదాంతం. ఏకం ఏవ అద్వితీయం అని మాట. ఆ ఏకత్వం ఏదిందో అది కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం అని భగవత్పాదుల వారు చెప్తూ ఇంకో చోట చెప్తూ తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, జగత్తును సృజించి అందులో ప్రవేశించినవాడు. ఏకో దేవ బహుధా సన్నివిష్ట, ఇది కూడా వేదవాక్యం. ఏకో దేవ బహుధా సన్నివిష్ట, ఒకే దేవుడు అనేక విధములుగా ఉన్నాడు. అదేవిధంగా త్వమేకోసి బహూన్ అనుప్రవిష్ట, ఇది కూడా వేదవాక్యం. నువ్వు ఒక్కడివే అన్నిట్లో ప్రవేశించవు. ఇలాగే చెప్తూ ఋగ్వేదంలో ఒక మంత్రాన్ని ఉటంకించారు భగవత్పాల్ వారు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతశ్చ జాతపతిరేక ఆసీత్. ఈ మంత్రం చెప్పేటప్పుడు హిరణ్య గర్భుడు ఉన్నాడు మొట్టమొదట, ఆయనకు కూడా అతీతమైన వాడేవాడు అతడు బ్రహ్మము. అదేవిధంగా భూతస్య జాతపతిరేక ఆసీత్, అతడు సర్వభూతపతి అని చెప్తూ కస్మై దేవాయ హవిషా విధేమా అని ఒక మంత్రం వస్తూ ఉంటుంది అక్కడ. కస్మై దేవాయ హవిషా విధేమ, ఇది చాలా మంచి శాస్త్రచర్చలో మధురంగా ఉంటుంది ఇక్కడ.
కస్మై అంటే ఎవనికో అని అర్థం. కస్మై అంటే కహ అంటే ఎవడు అని అర్థం. కస్మై ఎవనికో అలాంటి దేవునికి హవిస్సిస్తున్నాం అన్నారు ఇక్కడ. కస్మై దేవాయ అంటే ఎవనికో దేవునికి మనం హవిస్సునిస్తున్నాం అని చెప్తే అర్థం ఏమిటి? ఎవనికో దేవుడిని ఎవడికో ఇచ్చేసేమని అర్థం. ఎవనికో అంటే అనిర్వచనీయమైన అని అర్థం. కస్మై అంటే అనిర్వచనీయమైన బ్రహ్మమునకు మేము హవిస్సునిస్తున్నాము అని అర్థం. అయితే భగవత్పాదులు అంటారు అక్కడ జరిగినది ఏమిటి అంటే ఇత్యత్ర ఐకార లోపేన ఏకదైవత ప్రతిపాదక తైత్తరీయకే అన్నారు. ఇక్కడ ఇది తైత్తరీయంలోని మంత్రం. అది అక్కడ ఏకారం లోపించిందయ్యా అన్నాడు. లోపించింది అంటే లీనమైపోయింది. కస్మై దేవాయ అంటే ఏకస్మై దేవాయ అని అర్థము అన్నారు ఇక్కడ. అంటే ఏకస్మై దేవాయ అని అర్థం చెప్పారు ఇక్కడ. ఇది వైదికమైన అర్థమే. ఏకస్మై దేవాయ అంటే ఒకడే అనే దైవమునకు మేము హవిస్సునిస్తున్నామని వేదం చెప్పింది కదా.